హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు రివ్యూ ఆఫ్ ద మూవీ జాట్, యాక్టెడ్ బై బాలీవుడ్ బాలకృష్ణ. అదేంటి సన్నీ డియోల్ కదా బాలకృష్ణ అంటారు ఏంటంటే, ఇక్కడ మనకి నందమూరి బాలకృష్ణ గారు ఎలాగో అక్కడ బాలీవుడ్లో సన్నీ డియోల్ గారు అక్కడ అలా అనమాట. సో సినిమా కూడా మనకి బాలకృష్ణ గారి సినిమా చూసినట్టే ఉంటుంది, అందుకే అలా అన్నాను. సో ఓకే, యాక్టెడ్ బై సన్నీ డియోల్, డైరెక్టెడ్ బై గోపిచంద్ మలినేని. ఓకే, మైత్రి మూవీస్ నిర్మాణంలో మార్చి 10వ తారీఖు 3500 థియేటర్లో హిందీలో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది, పర్లేదు. మనం ఎన్నో సినిమాల్లో చూసినటువంటి రొటీన్ కమర్షియల్ యాక్షన్ మూవీ అయినప్పటికీ కూడా సినిమా బాగానే ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయినటువంటిది, కానీ యాక్షన్ లవర్స్కి అయితే నచ్చుతుంది. ఇక మనకి హీరో గారి విషయానికి వస్తే సన్నీ డియోల్ గారు 67 సంవత్సరాల వయసులో కూడా ఆయన చాలా బాగా నటించడం జరిగింది. సో ఈ సినిమా బాలీవుడ్ సినిమా అయినప్పటికీ ఎక్కడ కూడా బాలీవుడ్ మూవీలాగా అనిపించదు. అంటే మనకి హీరో విలన్ కొంతమంది యాక్టర్లు బాలీవుడ్ యాక్టర్లే, ఇంకా మిగతా యాక్టర్లంతా కూడా మన తెలుగు యాక్టర్లే కనబడతారు. మూవీ కూడా ఎక్కడ మీకు బాలీవుడ్ మూవీ చూసినట్టు ఉండదు, మన స్ట్రైట్ తెలుగు మూవీ చూసినట్టు ఉంటుంది అనమాట. మనకి అక్కడక్కడ జబర్దస్త్ యాక్టర్స్ కూడా కనబడుతూ ఉంటారు. దీంట్లో మన తెలుగు యాక్టర్స్ జగపతి బాబు గారు, రవికృష్ణ గారు, రెజినా గారు ఇట్లా చాలామంది నటించారు. ఇక సినిమా మనకంటే కూడా బాలీవుడ్లో ఎక్కువ ఆడే అవకాశం ఉంది, అంటే నార్త్ సైడ్ ఎక్కువ ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మనకి రొటీన్ కమర్షియల్ యాక్షన్ మూవీ అయినప్పటికీ కూడా నార్త్లో సన్నీ డియోల్ గారు చేయడం వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి సన్నీ డియోల్ గారు గతంలో నటించినటువంటి గదర్ 2 మూవీ 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. సో ఆ సినిమాతో పోలిస్తే ఈ సినిమా చాలా బెటర్ అనమాట. సో ఆ సినిమాని అంత కలెక్ట్ చేసినప్పుడు ఈ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. మూవీ అయితే మళ్ళీ చూసేవచ్చు. ఇక సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మూవీలో అక్కడక్కడ అంటే యాక్షన్ కొంచెం ఓవర్గా ఉంటుంది అనమాట. అంటే తలను నరిగే సీను, ఒక లేడీని నగ్నంగా నిలబెట్టే సీను, ఐటెం సాంగ్, ఇలా కొన్ని విషయాలు మినహాయిస్తే సినిమా చూడొచ్చు. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇందాక నేను చెప్పినట్టు మనం చాలా సినిమాల్లో చూసినటువంటి రొటీన్ కమర్షియల్ యాక్షన్ మూవీ. ఇలాంటి స్టోరీస్ మనం ఆల్రెడీ చూసేసాం. అంటే మనకి గతంలో వచ్చినటువంటి కిక్ 2, కలేజా ఇలాంటి మూవీస్లో మనం చూడొచ్చు. మనకి స్టోరీలో ఆంధ్రప్రదేశ్లో చీరాల దగ్గర విలను కొన్ని గ్రామాలని ఆక్రమించి అక్కడ వాళ్ళని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. హీరో వచ్చి వీళ్ళని ఎలా సేవ్ చేశాడు అనేది స్టోరీ మనం చాలా సినిమాలో చూసాం. ఇక సినిమాలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఇందాక నేను చెప్పినట్టు 67 సంవత్సరాల వయసులో కూడా మనకి సన్నీ డియోల్ కూడా బాగా నటించడం జరిగింది. సినిమాలో మనకి యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి, ఎలివేషన్స్ మెయిన్గా ఎలివేషన్స్ చాలా బాగుంటాయి. దాంతోపాటు మనకి సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా హైగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మన తమన్ గారే, అంటే మనకి అంటే మ్యూజిక్ అంటే చాలా సినిమాల్లో మనం ఆల్రెడీ చూసేసాం, గతంలో కొన్ని రీమేక్ కొట్టినట్టు ఉంటాయి, అయినప్పటికీ కూడా ఇట్స్ ఓకే. సో ఇలా కొన్ని ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇందాక నేను చెప్పినట్టు రొటీన్ స్టోరీ కమర్షియల్ యాక్షన్ మూవీ. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, కానీ సెకండ్ హాఫ్ కొంతమందికే నచ్చొచ్చు, సెకండ్ హాఫ్ అంతగా ఉండదు. దాంతోపాటు ఇందాక నేను చెప్పినట్టే మనం చాలా సినిమాల్లో చూసామే ఇలాంటి స్టోరీలు అన్నట్టు ఉంటుంది. ఎమోషన్స్ కూడా అంతగా ఏం పండలేదు, రొటీన్ ఎమోషన్స్ ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా సినిమా విషయానికి వస్తే ఓకే, చూడొచ్చు, ఒకసారి చూసేవచ్చు. యాక్షన్ లవర్స్కి అయితే ఇంకా బాగా నచ్చుతుంది. ఇది ఇవాల్టి జాట్ మూవీ రివ్యూ. సో మీకు రివ్యూ నచ్చినట్లయితే మనం కొత్తగా ఛానల్ పెట్టడం జరిగింది కాబట్టి ఒక లైక్ చేయండి. మీరు చేసేటువంటి ఒక లైక్తో మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. దాంతోపాటు మరిన్ని కొత్త కంటెంట్ తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సబ్స్క్రైబ్తో పాటు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకుంటే మేము కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, మరో సరికొత్త కంటెంట్తో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, టాటా, బై బాయ్.